నమస్తే. నా వెనుక నినాదాలు చేస్తున్న వాళ్ళంతా రెవెన్యూ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళు. దాదాపు 632 మందిని తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. గతంలో తీసుకున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. 20 ఏళ్ళ కిందట తీసుకుంటే 20 ఏళ్ళ తర్వాత వీళ్ళని తీసేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఏం ఉద్యోగం చేస్తూ ఉన్నారంటే టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్గా రెవెన్యూ శాఖలో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 632 మంది ఈరోజు తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ను ముట్టడించడానికి విన్నవించడానికి ఇక్కడ వచ్చిన వీళ్ళు చాలా మటుకు 20 ఏళ్ళు పనిచేశారంటే వాళ్ళ సగం జీవితం దాదాపు రెవెన్యూ శాఖలో అయిపోయింది. మొత్తం అయితే ఈ ప్రభుత్వం అయితే 30 జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ సంఘాలు చెప్పినా కూడా వినకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసింది అనేది వీళ్ళ యొక్క నినాదాలు చేస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి రెవెన్యూ శాఖలో టైపిస్టు కంప్యూటర్ ఆపరేటర్లు వీళ్ళు. ఒకసారి వాళ్ళతోటి అడిగి తెలుసుకోవాలి మనం ఎందుకు తీసేసిండ్రు ఏం కథ అనేది. మేడం, ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు తీసేసింది అంటే మాకే తెలియదు ఎందుకు తీసేస్తుంది, మాకేం తెలియదు అసలు. సడన్ గా చెప్పారు మానేయాలని చెప్పేసి, అందుకని మానేసాము. కొంతమంది వెళ్తున్నాం వస్తున్నాం కానీ కొంతమందికి జీతాలు రావట్లేదు, కొంతమందికి జీతాలు వస్తున్నాయి. అసలు మిమ్మల్ని ఎప్పుడు తీసుకున్నారు? మేము 2010 నుంచే చేస్తున్నాం. 2010 నుంచి చేస్తున్నాము. ఇప్పటికి చేస్తూ 16-17 ఇయర్స్ అవుతుంది. జస్ట్ సడన్గా లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి చెప్పారు మానేయాలి అని చెప్పి. అది 632 మెంబర్స్ ఎందుకన్నది మాకు ఇంకా ఇప్పటికీ తెలియదు. సడన్గా డెసిషన్ తీసుకొని చెప్పారు అందరికి. అంటే చాలా మంది మీద డిపెండ్ అయ్యి కూడా ఉన్నారు కదండి, ఫ్యామిలీస్ ఉన్నాయి. 20 ఏళ్ళు 17 ఏళ్ళు అవుతుంది, 20 ఇయర్స్ అండ్ 17 ఇయర్స్ నుంచి అందరం. ఇంకా మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, రాలేదు. 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా రాలేదు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళే కదా అంత. అది ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్నే తీశారు, వేరే వాళ్ళు ఎవరిని తీయలేదు, ఓన్లీ రెవెన్యూనే. అదే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇచ్చారు. మీ సర్వీస్ అంతా ఇక్కడనే అయిపోయింది దాదాపు. ఇప్పుడు మీరు మళ్ళీ వేరే ఇంకేమైనా ఇక్కడ ఏం లేదు, కష్టం, చాలా కష్టం. ఛాన్స్ లేదు కూడా ఇంకెవరికి, ఎవరు తీసుకోరు కదా. ఇంకా మాకంటే ఇంకా చిన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బ్యానర్లో ఒకటి నేను చదివినాను, 30 జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ సంఘాలు చెప్పినా కూడా వినిపించుకోలేదు ప్రభుత్వం అనేది. ఎందుకు వినిపించుకోలేదు? అది తెలియదు, మాకు కూడా పెట్టారు మాకు కావాలని చెప్పేసి, కానీ ఇంకా మాకేం రిప్లై రాలేదు ఇంకా. ఇక్కడ మీరు ధర్నా కార్యక్రమానికి వివిధ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారా? మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏం చెప్తాం, కంటిన్యూ చేయాలని చెప్తాము. శాలరీస్ టైంకి ఇస్తే చాలు, కంటిన్యూ చేస్తే చాలు. పర్మనెంట్ అది అంత ఏం లేదు కానీ కంటిన్యూ చేస్తే చాలు. చేసిన ఉన్నాళ్ళు ఈ సర్వీస్ చేయాలని అంతే కోరుకుంటున్నాం, అంతకంటే ఇంకేం లేదు. అది మెయిన్ ఏంటంటే బయట పోయినా వేరే రిక్రూట్మెంట్ లేదు మాకు పరిస్థితి. మీరు దాదాపు 20 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు, ఈ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు వేరే ఏం చేయాలన్నా చేయలేరు కూడా. మరి ప్రభుత్వానికి తెలియదా? తెలిసి ఎందుకు ఇట్లా చేస్తుంది? తెలియక కాదు, అన్నీ తెలిసే చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుంటే ఏది ఉండదు, ప్రతిదీ విషయం నోటీస్లో ఉంటుంది కానీ బయటికి రారు. అది ప్రతి నోటీస్ ఉంటుంది వాళ్ళ నోట్లో, బయటికి రారు. అది ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి మీ సంఘాల నుంచి ఏమన్నా ఏదైనా వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు? ఆల్రెడీ ఇచ్చేసాం, అన్నీ అయిపోయాయి. ఆల్రెడీ అన్నీ ఇచ్చేసాం, ఎవ్రీథింగ్ చేయాల్సిన అన్నీ చేసాం మేము. అది మీరేం చెప్తారండి? మేము అనేది ఏంటి అంటే మాకు హఠాత్తుగా మెమోలు ఇవ్వడం జరిగింది తొలగిస్తామని. ఇప్పుడు మేము ఈ అనుభవంతో బయట కూడా మేము ఎలాంటి ఉద్యోగం చేసుకోలేకపోతాము కాబట్టి మాకు ఇది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, ఒకసారి వీళ్ళ దగ్గర మాట్లాడిద్దాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. 632 ఉద్యోగులను తీసేస్తున్న పరిస్థితి. ఇవాళ వీళ్ళని కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని ఒక పేరు చెప్పి 15-20 సంవత్సరాల పై చేసుకున్న మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని తొలగించడం అనేది నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలా. తిరిగి వారం రోజుల
రోజుల్లోపు కనుక వీళ్ళని ఉద్యోగాలకు తీసుకోకపోతే మాత్రం మా ఉద్యోగస్తులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇలా ముట్టడి చేస్తామని చెప్తా ఉన్నాం. ఈ శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు తక్షణమే స్పందించాలి. ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం మన తొలి తెలుగు వెనుకల ద్వారా. ఇవాళ ఒక పక్కన ఉద్యోగాలు తీసేసే హక్కు మీకు ఎవరిచ్చారు? నిన్న మనం ఇదే భారతదేశ వ్యాప్తంగా జంజీ ఉద్యమంలో విద్యార్థులు యువకులు అందరూ ఏకమయ్యి అన్ని పార్టీలు సపోర్ట్ చేసి ఇలా ఉద్యమాన్ని ఎట్లా కొనసాగించారు. ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా అందరిని ఐక్యత తీసుకొని ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పి మేము గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. తీసుకున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, తొలగిస్తున్నది కూడా కాంగ్రెస్. ఎగ్జాక్ట్గా 15-20 సంవత్సరాల క్రితం వీళ్ళని తీసుకున్నారు ఉద్యోగంలోకి. ఇవాళ నీ కొత్త ఉద్యోగాల పేరు మీద 20 సంవత్సరాల పైచిలకు పనిచేసిన తర్వాత ఇవాళ ఉద్యోగాలను మీరు ఎట్లా తొలగిస్తారని అడుగుతా ఉన్నాం. ఉద్యోగ భద్రత కల్పించాల్సింది పోయి ఉద్యోగాలు కల్పించే మీరు చట్టాలు ఏమైనా తీసుకొస్తా అన్నారు అంటున్నా. ఇవాళ 630 మందిని ఇవాళ మీరు తొలగించడం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా రోడ్డున పడితే మీరు ఏం ఆదుకుంటారు? ఇప్పుడు మేము ఎట్లా ప్రజాప్రభుత్వం అయితే కూడా మేము ఇదే శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ఆ శాఖ మినిస్టర్ గారిని అడుగుతున్నాం. మొన్న మేము అదే శాఖ మినిస్టర్ గారిని మా ఉద్యోగస్తులంతా పోయి కలిస్తే ఇవాళ పాలసీ అంటున్నారు, స్టేట్ పాలసీ. ఏం స్టేట్ పాలసీ తీసుకొస్తున్నారు అంటే ఉద్యోగస్తులు తొలగించే స్టేట్ పాలసీ తీసుకొస్తా ఉన్నారా మీరు? మీరు ఏ పాలసీ? ఉద్యోగ భద్రత తీసుకురండి పాలసీలు, ఏజెన్సీలను రద్దు చేస్తున్న పాలసీ తీసుకురండి. ఇలా ఒక పక్కన 4800 ఏజెన్సీలు ఉన్నాయని మీ ప్రభుత్వ రిపోర్ట్ వచ్చింది, 4300 ఏజెన్సీలు ఈపీఎఫ్ఈఎస్ఐ కట్టలేదని మీ కాడ రిపోర్ట్ ఉంటే ఇలా ఆ ఏజెన్సీల మీద కఠినమైన చర్యలు తీసుకోకుండా మా ఉద్యోగస్తుల కుటుంబాల మీద చర్యలు తీసుకుంటా అంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని మేము గట్టిగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సర్వీసు దాదాపు 20 ఏళ్ళు పనిచేశారు కదా, వీళ్ళు 20 ఏళ్ళు అకారణంగా తొలగిస్తూ ఉన్నారు వీళ్ళ స్టేట్ పాలసీ అదని. మరి ఏం చేయాలంటే వీళ్ళు ఇప్పుడు అదే మేము అడుగుతున్నాం. మరి మీ ఒక పని చేయండి, మీరు 119 సీట్లలో ఖాళీ చేయండి, మా వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. మేము బజాబజగా అడుగుతున్నాం. మీరు అక్కడ కూర్చొని చట్టాలు చేయాల్సింది ఏం చట్టాలు చేయాలి? మీరు ఉద్యోగస్తులకు న్యాయమైనటువంటి చట్టాలు చేయాలి. కానీ ఇవాళ ఉద్యోగస్తులకు ఉపయోగపడే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఉపయోగపడే చట్టాలు చేయకుండా ఒక స్టేట్ పాలసీ అని చెప్పి అలా కుటుంబాలను రోడ్డున తీసుకొచ్చే పాలసీలు తీసుకొస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకునే సమస్య లేదు. ప్రజాప్రభుత్వానికి మాత్రం గట్టిగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇవాళ 630 మంది ఉద్యోగస్తులకు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా అండగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని వీళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు. మంత్రి గారు కూడా మేము సూటిగానే చెప్తా ఉన్నాము. ఈ ఉద్యోగస్తుల్ని తిరిగి 10 రోజులు తీసుకోకపోతే మరో జంజీ ఉద్యమం లాగా ఈ ఉద్యమం తయారు చేస్తామని చెప్పి మేము గట్టిగా హెచ్చరిక. బ్యానర్ ఒకటి చూశాను, జిల్లా కలెక్టర్లు చెప్తే, రెవెన్యూ సంఘాలు చెప్తే కూడా ఎందుకు తీసేసిండ్రు? ఇవాళ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా లెటర్లు కూడా రాయటం కూడా జరిగింది. ఇక్కడ ఇవాళ లెటర్లు రాయటం జరిగింది, రెవెన్యూ సంఘాలు కూడా రాయడం జరిగింది. వీళ్ళు అవసరం ఉందని చెప్పినా కూడా ఇవాళ ఏకపక్ష నిర్ణయం తీసుకొని అధికారుల మాటలు విని ఇవాళ వీళ్ళని రోడ్డు మీద పడేసరికి వచ్చింది. మీరు అధికారుల మాటలు వింటే తస్మాత్ మీకే ఇబ్బంది అయింది. ఉద్యోగస్తుల మాటలు వినండి. ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులు ఇచ్చిన రిప్రజెంటేషన్ వీళ్ళు అవసరం అని చెప్పి, ఎంఆర్ఓలు కూడా మాకు వీళ్ళు అవసరము, వీళ్ళు ఏంది మా డిపార్ట్మెంట్ నడవదని చెప్పి ఇవాళ ఎంఆర్ఓలు కూడా లెటర్లు పెడితే కూడా ఇవాళ ప్రభుత్వం చట్టవిధంగా వాళ్ళకు వ్యతిరేకం చేసి వాళ్ళు తీసేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణమే కూడా వీళ్ళని ఉద్యోగాలు తీసుకోవాలని, లేదంటే ఇవాళ ఇక్కడ శాంతియుత ధర్నా కాస్త రేపటి రోజున పెద్ద ధర్నా కూడా నాంది జరుగుతుంది కూడా మేము అంటా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ప్రభుత్వాలు ఇచ్చే ప్రభుత్వం తప్ప తొలగించే ప్రభుత్వం కాదని చెప్తా ఉంది. అదే అంటున్నా, అధికారుల మాటలు విని మీరు తొలగించండి. మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఉద్యోగాలు తొలగించకపోతే ఇవాళ 20 ఏళ్ళు పనిచేసిన మా ఉద్యోగస్తులు ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేనికోసం వచ్చారు? ఉద్యోగం తొలగిస్తూనే వచ్చారు. ఇవాళ 20 సంవత్సరాల తర్వాత ఇవాళ ఉద్యోగం తొలగించారు కాబట్టే వచ్చారు. అందుకనే ఏ డిపార్ట్మెంట్లైనా ఏ శాఖలైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం పోయేదానికి హక్కు లేకుండా రాబోయే రోజుల్లో ఒక చట్టబద్ధమైన జీవో, అంటే ఏ ఉద్యోగస్తుడికి ఒక ఉద్యోగం కూడా తీసేసే హక్కు లేదనే చట్టబద్ధమైన జీవో కూడా తేవాలని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరికగా జారీ చేస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? మీరు మాట్లాడండి సార్. గత 2000 నుంచి ఇదే శాఖలో పనిచేస్తున్నాం సార్. మేము నిర్మల్ డిస్టిక్ సార్. నిర్మల్ మమ్మల్ని అకారణంగా ఫిబ్రవరిలో ఒకటి మెమో జారీ చేయడం జరిగింది సార్. మార్చి నుంచి మిమ్మల్ని డిస్కంటిన్యూ చేయడం జరుగుతుంది. వీళ్ళ బదులు జూనియర్ అసిస్టెంట్లని వీళ్ళ విధుల్లోకి వీళ్ళు ఏవైతే వృత్తులు విధిస్తారో వీళ్ళని వాడుకోవాలని సార్. ఇంత గతంలో కూడా జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు సార్, కానీ మమ్మల్ని అకారణంగా ఎటువంటి ఇది లేకుండా మమ్మల్ని రోడ్డున పడేశారు సార్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు సార్ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు సార్. ఎవరు కూడా ఇప్పుడు బయట వెళ్ళి పని చేసే స్థాయిలో లేరు సార్. మీరు 20 ఏళ్ళు ఇక్కడనే సర్వీస్ చేసారు, ఇప్పుడు ఏం పని చేయాలి మీరు? అదే సార్ మేము ప్రశ్నిస్తున్నాం సార్. కనీసం మేము బయట పోయి అడుక్కునే పరిస్థితుల్లో కూడా లేము సార్ మేము. అంటే ఆ స్థాయి మేము సార్. అంటే గతం ఇక మీరు ప్రభుత్వమే చెప్పాలి సార్ ఇప్పుడు మేము ఏం చేయాలనేది. ఎందుకంటే మేము బయట వెళ్ళి ఏం పని చేయాలి మీరే చెప్పండి. ఇప్పుడు మేము అదే
మాది ప్రశ్న. మమ్మల్ని ప్రతి 630 కుటుంబాలని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, మమ్మల్ని న్యాయం చేయండి సార్. ఒకటి తెలంగాణ వస్తే ఫస్ట్ సంతోషించింది మేము సార్. అంటే మాకు ఉద్యోగ భద్రతతో పాటు మాకు పర్మనెంట్ అవుతుందని ఆశతోటి ఉంటాం సార్. ఇప్పుడు అదే మమ్మల్ని నెట్టివేయడం అనేది మాకు చాలా బాధాకరం సార్. దీన్ని మాకు న్యాయం చేయాలని సార్ మేము ఇది చేయాలని సార్. మీకు రెవెన్యూ సంఘాల మద్దతు కూడా ఉంది కదా, రెవెన్యూ సంఘాలు ఎందుకు ప్రభుత్వం వాళ్ళ మాటలను పట్టించుకుంటలేదు? అదే సార్ మేము ప్రతిసారి అడిగితే ఇది స్టేట్ పాలసీ అని చెప్పడం జరుగుతున్నది సార్. 30 మంది కలెక్టర్లు కూడా తీసుకోవాలని చెప్పేసి లెటర్లు ఇచ్చారు సార్. ఆయన మళ్ళీ ఉద్యోగ సంఘాలు మరి తహసీల్దార్స్ అందరు కూడా మద్దతు తెలిపారు సార్. మాకు మీరు పని అవసరమే అని చెప్పేసి తీసుకోవాలని చెప్పారు సార్. లెటర్లు కూడా ఇచ్చారు సార్. అదే సార్ మాకు మళ్ళీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం సార్. రైట్, ఇక్కడ బక్క జడ్సన్ గారు కూడా వీళ్ళకు మద్దతు తెలపడానికి వచ్చిండు, వాళ్ళతో పాటు నిరసన కార్యక్రమంలో కూర్చున్నాడు. మీరు చాలా రోజులుగా కొట్లాడుతూ ఉన్నారు ప్రజల పక్షాన, ముఖ్యంగా అవుట్సోర్సింగ్ పక్షాన చాలా భీకరంగా కొట్లాడుతూ ఉన్నారు. 632 మందిని రెవెన్యూ శాఖలో తీసేయడానికి కారణం ఏంది? ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మేము ప్రభుత్వాలు ఏంది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం తప్ప తీసేసే ప్రభుత్వం కాదని చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు ఈ లంగ మాటలు దొంగ మాటలు అన్నీ బంద్ చేయాలి. ఈరోజు వెలుగుమట్ల భూములు సరిపోలే, మల్కం చెరువు భూములు సరిపోతలేదు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి, అర్థమైందా? ఈరోజు లాస్ట్లో వీళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పి అవుట్సోర్సింగ్ విధానాన్ని, ఈరోజు ఏజెన్సీ విధానాన్ని ఎత్తేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళతో చర్చలు జరుపుకుంటా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళకు మాకు ఏజెన్సీ వ్యవస్థ లేకుండా ఇవ్వకుండా మాకు కార్పొరేషన్ చేయమని అడిగితే ఇంకో దిక్కుకెళ్ళి ఇప్పుడు 632 మందిని తీసేస్తారు. వేకెన్సీ పొజిషన్ ఉంది, అక్కడ వేకెన్సీ పొజిషన్ ఉన్నది. ఈరోజు వాళ్ళకి ఇచ్చేది 29,000 30,000 వస్తుంది. అందులో పిఎఫ్ కట్టు, వారు ఏజెన్సీ వాడు పిఎఫ్ కట్టాడు, ఈఎస్ఐ కట్ చేస్తారు, ఈఎస్ఐ కట్టారు, అర్థమైందా? మళ్ళీ జిఎస్టీ కూడా కట్టు వీళ్ళకు, ఇక్కడ ఉన్న వీళ్ళ మొక్కలు చూడు, వీళ్ళకు జిఎస్టీ కూడా కట్ చేస్తారు. వీళ్ళకి వచ్చే జీతం 17,000 16,000. ఆ 17,000-16,000తో ఏదో బతుకుదాం ఒక సింగిల్ రూమ్లో ఉండి బ్యారే పిల్లలను దాదుకుంటే ఈ నౌకరు కూడా ఉన్న నీకు వీల్లేదంట. ఇవాళ నీకు బీఆర్ఎస్కి పోతే అన్న నౌకరు కావాలి, వైఎస్ఆర్సీపీకి పోతే అన్న నౌకరు కావాలి, కాంగ్రెస్లో పోతే ఇన్న నౌకరు కావాలి. మరి వీళ్ళకేం కావాలి? ఏమన్నా సిగ్గు చరాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి అంటే వీళ్ళకేమన్నా? వీళ్ళకు ఏమన్నా సిగ్గు చరా అంటే ఫీల్ అవుతారు వాళ్ళు. మరి మీరు చేసే పని ఏంది? ఇది దానిలో ఏం చేస్తాడు? స్టేట్ పాలసీ అని చెప్తా ఉన్నారు కదా. ఏ స్టేట్ పాలసీ వీళ్ళకి వీళ్ళలో వర్తించారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిండ్రు? కార్పొరేషన్ తీసుకొని వచ్చిండ్రు, ఏజెన్సీ విధానాన్ని ఎత్తోసిండ్రు. కర్ణాటకలో ఏం చేసిండ్రు? ఏజెన్సీ విధానాన్ని ఎత్తోసిండ్రు, కార్పొరేషన్ చేసిండ్రు, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించిండ్రు. ఈరోజు నువ్వు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నావు, నువ్వు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నావు. ఈరోజు కార్పొరేషన్ ఎత్తేసి నేను రేపు కార్పొరేషన్ ఎత్తేస్తారు, మాకు ఏజెన్సీలో పోయే కమిషన్ మాకు వస్తాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటే ఒక్కొక్క మంత్రులకు బినామీ కంపెనీలతో ఏజెన్సీలు ఉన్నాయి. బినామీ ఒక్కొక్క నౌకరు నలుగురికి ఇచ్చుకుంటే వాళ్ళు అటెండెన్స్ వేసుకుంటే జీతాలు ఎత్తుకుంటున్న పరిస్థితి. ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిని ఎప్పుడు కూడా చూడలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే అన్నం పెట్టిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే బతుకులిచ్చిన పార్టీ. నిజమే జడ్సన్ గారు, ఇప్పుడు 20 ఏళ్ల క్రితం వీళ్ళని తీసుకున్నారంట, అప్పుడు కాంగ్రెసే తీసుకున్నది, మరి ఇప్పుడు తొలగించడం కూడా కాంగ్రెసే కదా. ఇప్పుడు ఎన్డీఏ కాంగ్రెస్ అబ్బా, ఇప్పుడున్న టీడీపీ కాంగ్రెస్, చంద్రబాబు కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నది. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది, వైసీపీ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది, ఒరిజినల్ కాంగ్రెస్ ఇక్కడ లేదు. ఒరిజినల్ కాంగ్రెస్ రోడ్లపైన ఉన్నాం మేము, అర్థమైందా? ఇప్పుడు అంతా బతికొచ్చిన వాళ్ళు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి 3 పార్టీలు పోయి వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి 3 పార్టీలు పోయి వచ్చిన వాళ్ళు. ఈ రోజు వారు ఏ పార్టీలో పోయినా నాకు అవసరం లేదు. ఈ రోజు వీళ్ళు ఇలా 40 ఏళ్ళు దాటినాయి అబ్బా. ఏజ్ కింద 45 ఇయర్స్. ఈయన ఏం ఎగ్జామ్ రాస్తాడు? ఏ టీజీపీ పోయేస్తాడు? ఏ ఎంట్రన్స్ రాస్తారు? వీళ్ళందరూ కూడా 45 సంవత్సరాలు, 42-45 సంవత్సరాలు యావరేజ్ ఉన్న వాళ్ళు ఏ నౌకరు చేస్తారు వీళ్ళు? ఏ ఉద్దేశంతో వీళ్ళు చేసిండ్రు? కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. దీన్ని టర్మినేషన్ ఆర్డర్ వెంటనే వాపసు తీసుకోవాలి, లేకుంటే వచ్చే రోజుల్లో చెలో సెక్రటరీ, చెలో అసెంబ్లీ తీసుకుంటాము. ఉద్యమం ఉధృతంగా ఉంటుంది. మీరు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళారు. ఖబర్దార్ చెప్తున్నా, హెచ్చరిస్తున్నాం మేము ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తున్నాం. నువ్వు కబ్జా చేసిన చెరువుల కాడికి వస్తాం, నువ్వు కబ్జా చేసిన బిల్డింగ్ల కాడికి వస్తాం, ఖబర్దార్ అని తెలియజేసుకుంటాం. జడ్సన్ గారు, ఇప్పుడు 30 జిల్లాల కలెక్టర్లు ప్లస్ రెవెన్యూ సంఘాలు కూడా వద్దు తొలగించొద్దని చెప్పినా కూడా ప్రభుత్వం తొలగించింది అనేది నేను ఈ బ్యానర్లో చూసిన. ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళకి ఏజెన్సీలు ఉన్నాయి, బినామీ ఏజెన్సీలు ఉన్నాయి, వీళ్ళకు వాళ్ళ బినామీ నౌకర్లు ఉన్నాయి. వాళ్ళకు ఈరోజు ఆ ఏజెన్సీలను నడుపుకోనికి రెవెన్యూ శాఖ రేపటి దినాలు వీళ్ళ పర్మనెంట్ అవుతాయి. బ్రదర్, ఇవాళ ఏం జరుగుతుంది తెలుసా? ఐటీ డిపార్ట్మెంట్లో కొంతమంది తీసేసారు. వీళ్ళని ఎందుకు తీసేసిన అంటే ఈ నౌకరు బయట వాళ్ళకి అమ్ముకోవాలి రేపు. ఎందుకంటే ఈరోజు కార్పొరేషన్ చేస్తున్నారు, వాటిని నెలకు 30,000 జీతాలు వస్తాయి. ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో ఐటీ శాఖలు వేరే శాఖలు నడుస్తూ ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఇచ్చేస్తున్నాం. 100 మంది చచ్చిపోయింది, 100 మంది చచ్చిపోయారు. ఇవాటి వరకు ఎవరు
ఎవరికి ఇన్సూరెన్స్ అందలే, వాళ్ళు దవాఖానలు పోతే ఈఎస్ఐ లేవు, పిఎఫ్ లేవు. కాబట్టి ఇది కావాలని కలెక్టర్లు కాదు, ఇది ఒరిజినల్గా రేవంత్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి వాంటెడ్లు చేస్తుండ్రు ఈ నౌకర్లు అమ్ముకోనికి వేసిన ఎత్తుగడ ఇది. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు మనము. హ్యాండిక్యాప్డా మీరు? ఇతను హ్యాండిక్యాప్డ్, ఒకసారి చూపించు. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు మీరు? 20 సంవత్సరాల, గత 20 సంవత్సరాల నుంచి ఏం పని చేయాలంటే ఇప్పుడు మీరు? ఇప్పుడు ఏం చేయాలి సార్? గతం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి. వాస్తవం కొంచెం లాంగ్ వెళ్ళు. ఇతను హ్యాండిక్యాప్డ్, ఇప్పుడు భార్య పిల్లల్ని ఈ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ బతికిస్తా ఉన్నాడు. ఇప్పుడు తొలగిస్తే ఏం పని చేయాలి ఆయన? ఏం పని చేయాలి? ఈయననే కాదు, వీళ్ళంతా ఏం పని చేయాలి? 50 ఏళ్ళు ఉంటాయి, దాదాపు 45 నుంచి 55 ఏళ్ళు ఉంటాయి. ఏం పని చేయాలి? ఏం స్టేట్ పాలసీలు ఇవన్నీ? పొట్టగొట్టే పాలసీలు, స్టేట్ పాలసీలు. న్యాయం జరుగుతుందంటే మాకు తీసేసిరు సార్, ఇట్లా ఈ విధంగా సార్ న్యాయం అయ్యేటట్టు చూడాలి. మళ్ళీ విధులకు తీసుకొని మళ్ళీ మాకు న్యాయం చేయాలని ప్రజాప్రభుత్వానికి కోరుతున్నాం సార్. అయితే మీరు మాట అడిగేది ఉంటుంది, మరి ఇప్పుడు తీసేసారు కదా, మరి ఏం పని చేయాలో మీరే చెప్పండి. ఏం పని చేయాలంటే స్టేట్ పాలసీ అంటారు సార్, అది స్టేట్ పాలసీ అంటారు సార్, మాకేం తెలియదు సార్ అది సార్. అడిగితే స్టేట్ పాలసీ అని మనం పంపిస్తున్నాం మాకు. అదే సార్, మాకు రిటర్న్ తీసుకోవాలి సార్, మాకు మా డిమాండ్ అంతే సార్, రిటర్న్ మాకు నిధులు తీసుకోవాలి సార్, అంతే సార్. మీరేం చెప్తారు మేడం? సార్ మేము 18 ఏళ్ళ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్నాం సార్. మాకు కంపల్సరీ రెన్యువల్ కావాలి. అకారణంగా మమ్మల్ని జాబ్ల నుంచి తీసేసిండు. మాకు 2 సంవత్సరాల నుంచి జీతాలు కూడా లేవు. పని ఆఫీస్లో ఈ పని చేసిన, ఈ పని చేయలేదని కాదు, ప్రతి పని చేసినాం అనమాట. ఇప్పుడు మాకు కావాల్సింది రెన్యువల్ కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి కంపల్సరీ, అంతే. చూడండి, నినాదాలు చేస్తున్నారు వీళ్ళంతా. దాదాపు 632 మందిని తొలగించిందంట ప్రభుత్వం. ఇక్కడ కొంత 100-150 మంది వచ్చి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా బాధాకరమే. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ళ వాళ్ళ సర్వీస్ మొత్తం రెవెన్యూ శాఖలో దారపోసింది. ఇప్పుడు పోయి ఏం పని చేయాలి వాళ్ళు? కొత్తగా ఏం జాబ్ చేయాలి? అడ్డకులుగా మారాలా, లేకపోతే ఏమన్నా ఏం చేయాలి? ర్యాపిడో వేసుకోవాలా? ఏం పని చేయాలి వాళ్ళు? కన్నీరు పెడతా ఉన్నారు వాళ్ళు. చాలా మంది బాధపడతా ఉన్నారు. చూద్దాం, ఇంకా మాట్లాడిస్తాను నేను. మేడం, మీరు ఏ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తూ ఉన్నారు? మేడ్చల్లో చేస్తున్నామండి. మేడ్చల్. ఎన్ని ఏళ్ళ నుంచి? 2006 నుంచి చేస్తున్నాం సార్. అప్పుడు ప్రభుత్వం కాంగ్రెసే కదా? కాంగ్రెసే ఉంది సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తున్నాం. మనకి ఇప్పుడు మాకు 55+ ఇయర్ ఇక్కడ. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి ఎక్కడ చేయగలుగుతాము? మిమ్మల్ని తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, తీసేస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. అవును సార్. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు కారణం? ఏమీ చెప్పకుండానే మనకు తీసేస్తున్నారు. మీ సర్వీస్ మాకు ఇప్పుడు అవసరం లేదు అని తీసేస్తున్నారు ఉన్న పళంగా. ఇప్పుడు మేము ఎటు వెళ్ళాలి? ఈ టైంలో మేము ఎక్కడ వెళ్ళి పని చేసుకుంటాం చెప్పండి? 20 ఏళ్ళకి పైగానే వర్క్ చేసి 20+ ఉందండి. ఇప్పుడు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ సంఘాలు కూడా మీకు మద్దతు తెలిపినట్టున్నాయి. అంటే వాళ్ళని తొలగించొద్దు అనేది. అయినా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అదే మాకు అర్థం కావట్లేదు సార్. అందుకని ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఎందు గురించి అనేది మాకు ఇప్పుడు 1.5 ఇయర్ నుండి శాలరీస్ కూడా లేవు సార్. 1.5 ఇయర్ నుండి అంటే పొమ్మన లేక పొగబెట్టినట్టే ఉంది మరి. అంతే కదా సార్. అంతే కదా సార్. ఇప్పుడు మాకు ఏం చేయాలో చాలా బాధాకరం. అసలు మేము ఏం చేయాలో ఎక్కడ తోయక అర్థం అవ్వట్లేదు సార్. రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడంటే, మేము ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, అది తొలగించే ప్రభుత్వం కాదని పదే చెప్తాడు కదా ఆయన. సార్ గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదా సార్. ఉన్న ఎంప్లాయ్మెంట్ తీసేస్తే ఇంక గవర్నమెంట్ ఎందుకు సార్? అది చెప్పండి. ఓకే, మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఏంటి ప్రభుత్వం చెప్తా ఉంది, ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం తప్ప తీసేసే ప్రభుత్వం కాదని చెప్తా ఉంటుంది కదా? అది పేపర్లకు మాత్రమే, అది పేపర్లో వచ్చే ప్రకటన మాత్రమే తప్ప మా వాస్తవానికైతే గత 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. అందరూ కూడా వెట్టి చాకరీ చేస్తున్నారు. మా ఆఫీసులలో తహసీల్దార్ లేకుండా పొద్దున 9 మేము పోయి ప్రతి ఆఫీస్లో ప్రతి ఆపరేటరు ఏది ఉన్నా, ఈపీడిఎస్, కళ్యాణ లక్ష్మి, రైతు, ప్రతి సంబంధించి భూభారతి కానీ, ధరణి కానీ ఏదున్నా మేమే చేస్తాము. మమ్మల్ని తొలగిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఈ స్థాయిలో మేము ఏం చేయాలో తెలియకుండా సీసీఎల్కి అడిగితే కూడా మీరు తొలగించారు, మాకు సంబంధం లేదని ఒకటే ముచ్చట చెప్తున్నారు తప్ప మిమ్మల్ని తీసుకోవాలి అదేదో స్టేట్ పాలసీ అంటే, ఆ స్టేట్ పాలసీ ఏందో మాకు ఇంతవరకు తెలియదు. మరి ఆ స్టేట్ పాలసీ ఏందో మాకు తెలుసుకోవాలి. కాబట్టి ఈ తొలగించిన 632 కుటుంబాలను వెంటనే మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి మా యొక్క కోరిక.
ఇందులో తొలగించారు. దాదాపు 20 సంవత్సరాల కింద పనిచేసిన వాళ్ళకి 45 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళు దేనికి కూడా ఎలిజిబుల్ కాదు. లాస్ట్లో హోమ్ గార్డు కూడా వాళ్ళు తీసుకున్నారు. ఈరోజు ఈ వయసులో వాళ్ళని తీసేస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు? ఒక దిక్కు ఈ ప్రభుత్వానికి మేము విన్నవించిన ఏంటంటే ఈ ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేమని విన్నవించినాం, నంబర్ 1. రెండవది ఏంటంటే సమాన పని సమాన వేతనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేము ఇంప్లిమెంట్ చేయమన్నాం. నంబర్ 2, ఈరోజు పిఎఫ్ ఈపీఎఫ్లు వీళ్ళ దగ్గర అక్రమంగా కట్ చేసుకున్నారు. దాని గురించి పరిశీలించమని మేము చెప్తే ఈరోజు ఏకంగా నౌకర్లను కూడా బిక్తే వాడు ఎట్లా బతుకుతారు సార్? ఈరోజు ఇది స్టేట్ పాలసీ అనేది కాదు. ఈరోజు వీళ్ళు అవుట్ సోర్సింగ్ దీన్ని నమ్ముకున్నారు. ఈరోజు పక్కనున్న రాష్ట్రాలు అందరూ కూడా, అన్ని రాష్ట్రాలు ఇన్క్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అందరూ కూడా దీన్ని కార్పొరేషన్గా చేసిండ్రు, ఏజెన్సీ వ్యవస్థ తీసేసిండ్రు. ఇవాళ మేము దాన్ని అడుగుతా అంటే ఏకంగా వీళ్ళ బయటకు తీసేస్తే వీళ్ళని ఉరేసుకొని చచ్చుడు తప్ప వీళ్ళకి ఏం లేస్తారు? ఇక వీళ్ళు చచ్చిపోవడం తప్ప ఏం లేదు. వీళ్ళగా వీళ్ళకి తప్పే ఒక నిమిషం, వీళ్ళు చచ్చిపోవడం తప్ప వీళ్ళకి ఏం లేదు. ఈరోజు దయచేసి వీళ్ళకి సకాలంలో జీతాలు ఇస్తలేరు, అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఈ టైంలో వాళ్ళ నౌకర్లకి వెళ్ళి తీసేది మాత్రం మీరు అన్యాయం సార్. వీళ్ళని వెంటనే వాళ్ళకు ఉద్యోగులు వాళ్ళు ఎవరు టర్మినేట్ చేసిన 632 మందిని ఒక్కళ్ళని కూడా తక్కువ లేకుండా అందరినీ తీసుకోవాలి, ఏజెన్సీ కూడా ఎత్తేయాలి సార్. సార్ ఇంకోటి కూడా చెప్తున్నాం, ఇది మేము ఉద్యమాన్ని మాత్రం ఉధృతం చేస్తాము. ఇది రీప్రజెంటేషన్ తిరిగి కాదు, మీకు కాదు మేము చెప్పేది. మీ ద్వారా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి చెప్తున్నాము, మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము, మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నాం సార్. దీంట్లో కూడా సార్ మళ్ళీ ఇదే క్యాడర్లో పనిచేస్తున్నాం 632 మంది తీసేస్తున్నారు. కానీ ఇదే క్యాడర్లో ఇంకొక 18 మందిని మాత్రం కంటిన్యూషన్ ప్రపోజల్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారు సార్. అంటే మాకు ఒక్కరికే గ్రూప్ 4 ఎలిజిబుల్ వస్తుందా, లేకపోతే మిగతా వాళ్ళకి రావట్లేదా? ఓన్లీ 632కి మాత్రమే గ్రూప్ 4 వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి వీళ్ళని తీసేయని అంటారు. మేము మిగతా జిల్లాలో కూడా ఆర్డీ ఆఫీస్లో కానీ, కొత్త జిల్లా ఫార్మేషన్ అయినా కానీ, కలెక్టరేట్ అయినా కానీ, ఆర్డీ ఆఫీస్లో కానీ అందరికీ కొత్త జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, టైపిస్ట్ అందరు ఇస్తున్నారు. మరి వాళ్ళందరికీ ఎలా కంటిన్యూ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. మేము ఉద్యోగంలో జాయిన్ అయినా అందులో మంది వస్తారు. కలెక్టర్లు కూడా సార్ కావాలంటే నమస్కారం. అవుట్సోర్సింగ్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి. ఈరోజు ఏదైతే సీసీఎల్కి సంబంధించిన టైపిస్ట్ కంప్యూటర్స్ ఆపరేటర్స్ని 632 మందిని విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ అనేది చట్టరీత్యా నేరం. ఎందుకు అంటే వీళ్ళు 20 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టక ముందుకు, పెళ్లి కాకముందు నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా చేసి పిల్లలు డిగ్రీ అయిపోయి కూడా పెళ్లిళ్ళ కాడికి వచ్చినారు. ఇప్పుడు వీళ్ళని తీసేస్తే వీళ్ళు ఎక్కడ పోయి బతారు వీళ్ళు? కావున ఇది ఇప్పుడు ఏదైతే గ్రూప్ 4 ఉద్యోగులు వచ్చారని చెప్పి అంటున్నారు, మరి గ్రూప్ 4 ఉద్యోగులు వచ్చి దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి తీయండి, ఇప్పుడే కొత్తగా ఎందుకు తీస్తున్నారు? ఈ రోజే తీయడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రమోషన్లు వచ్చి కూడా వెళ్ళిపోతున్నారు ఒక దిక్కు కొంతమంది. ఎందుకంటే రెవెన్యూ శాఖలో కూడా ఖాళీలో భర్తీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రమోషన్ల ద్వారా వెళ్ళిపోతున్నారు. ఈ రోజు ఏంటంటే వీళ్ళని తీసేసి ఏజెన్సీలు అధికారులందరూ కుమ్మక్కయి మళ్ళీ వీళ్ళని పోస్టులు అమ్ముకోనికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప నిజంగా న్యాయం చేయాలని చెప్పేసి గవర్నమెంట్కి లాభం అయితే దీంతో ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాము. ఈరోజు వీళ్ళని విధులకు తీసుకోకపోతే ఏదైతే ఢిల్లీలో జరిగిందో జంజీ ఉద్యమము, ఒక నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఆ పోరాటం ఏదైతే ఉందో స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఓట్లు ప్రతి ఒక్క వాళ్ళందరం కలిసేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరం కలిసేసి వీళ్ళకి మద్దతుగా నిలబడతాం. దాంతోపాటు ఇక్కడ కూడా అవుట్సోర్సింగ్ జంజీ ఉద్యమం అనేది మొదలు పెట్టాల్సి వస్తుంది. కావున ప్రతి ఒక్క పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతు ఇచ్చి వీళ్ళకి అందరు కుటుంబాలందరికీ అండగా నిలబడాలని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీలను కావచ్చు కోరుతున్నాం. ఏదైతే దీనికి బాధ్యత వహిస్తూ అక్కడ నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి అక్కడ విద్యాశాఖ మినిస్టరు రాజీనామా చేసిండు కదా, మరి ఇక్కడ ఈ రెవెన్యూ శాఖ మినిస్టర్ ఏదైతే పొంగులేటి గారు ఉన్నారో మరి దీనికి బాధ్యత వహించి మరి రాజీనామా చేస్తారని చెప్పేసి కోరుతున్నాము. ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళని విధులు తీసుకోకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి మీరు రాజీనామా చేసినా ఒకటే, ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎందుకంటే 632 కుటుంబాలను రోడ్డు మీద పడుతుంటే కూడా కనికరం లేకుండా ఉన్నారంటే ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వమా లేకపోతే ఏందని అర్థమైతే. ఏదైతే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ తెచ్చినావు, ఏమిటి తెచ్చినావు? ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఒక గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ లెక్క తీస్తాను, వీళ్ళకి భద్రత కల్పిస్తాను కదా తెచ్చింది. వీళ్ళందరి పోర్టల్ కూడా ఎక్కించడం, మరి పోర్టల్ ఎక్కించేం లాభం? వీళ్ళను మళ్ళీ తీసేసి రోడ్డు మీద వేస్తున్నాం అంటే పోర్టల్లో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటేనా? మరి దానికి కారణం అది ఏంది? అసలు తెచ్చిన దానికి నిరూపత అది ఏదైతే కారణం ఏందనేది క్లారిటీ చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసి జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక వ్యవస్థలో 632 మంది కుటుంబాలను రోడ్డు మీద వేస్తున్నారంటే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, తెలియకుండా జరగదు. ఎందుకు అంటే సరే మొత్తము మీదికి వెళ్ళి అధికారులు ఇచ్చిన దాన్ని పట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారా లేకపోతే ఏందనేది తెలియదు. పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నపం చేస్తున్నాము. ఖచ్చితంగా 600
632 మంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళ బాధ్యత తీసుకొని వీళ్ళని కాపాడుతారని చెప్పేసి వీళ్ళను టర్మినేట్ చేయకుండా విధులకు తీసుకుంటారని చెప్పేసి నమ్ముతున్నాము. లేదంటే ఒకవేళ డైరెక్ట్ సెక్రటరీ ముట్టడి కావచ్చు, లేకపోతే పొంగులేటి ఇంటి దగ్గరికి ముట్టడి పెడతామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇప్పుడే అధ్యక్షులతో మాట్లాడినాము ఒక నిమిషము. 31కి చెలో సెక్రటరియట్, రేపటి దినాల 31 లోపు 632 మందిని తీసుకుంటారు. జంజీ కాదు, తెలంగాణ ఉద్యమం జంజీ ఉద్యమం కంటే పెద్దది. 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కిరోసిన్ పోసుకొని నవ్వుకుంటే ఎగురుకుంటే కాళ్ళ పెట్టుకొని చచ్చిపోయినారు. తెలంగాణ ఉద్యమం ఇచ్చిన ఉద్యమం ఏ ఉద్యమం లేదు. తెలంగాణ ఉద్యమం అసలు ఉద్యమం జరగకపోతే వచ్చే రోజుల్లో 31 తారీఖు చెలో సెక్రటరీ ఇస్తున్నాము. పొంగిలేటి ఎక్కడ పోతే అక్కడ నేను అడ్డగిస్తాము. నీ ఎక్కడ కనబడితే అక్కడ నీ కారుకి అడ్డం పండుకుంటాము. నిన్ను నీ కుటుంబాన్ని ఎక్కడికి వెళ్ళినా నీ ఖమ్మంలో కాదు, ఎక్కడికి పోయినా ఖమ్మంలో పోతే ఖమ్మంలో నీ ఇంటికాడ పండుకుంటాము. చెలో సెక్రటరీ 31 తారీఖు ఈ రెవెన్యూ ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఇప్పుడే మాట్లాడినాము. 31 తారీఖు లోపు వీళ్ళందరినీ తీసుకోకుంటే ఉద్యమం ఉధృతంగా తీసుకుంటాము. నువ్వు ఊహించని లెవెల్లో ఉంటుంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఊహించని లెవెల్లో ఉంటుంది. ఖబర్దార్. సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న 20 years నుంచి పనిచేస్తున్న మాకు ఈ ఉద్యోగం తప్ప మరే ఉపాధి కూడా లేదు. కాబట్టి మా అందరినీ తిరిగి ఉద్యోగులకు తీసుకొని మాకు ఉపాధి కల్పిస్తూ మా సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని మా జాబ్లు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు మీరు 20 ఏళ్ళ పైనే సర్వీస్ ఉన్నట్టుంది దీంట్లో. మరి ఎవరైతే తొలగించారో వాళ్ళే చెప్తే బాగుండే కదా, మీరు ఏం పని చేయాలనేది. వాళ్ళకి అడిగాం సార్, అడుగుతున్నాం. ఏమన్నా అంటే స్టేట్ పాలసీ అంటున్నారు, గ్రూప్ 4 వాళ్ళు వచ్చారంటున్నారు. మేము ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా స్టేట్ పాలసీ మాత్రమే అంటున్నారు తప్ప ఈ 20 ఏళ్ళ నుంచి మేము పనిచేసిన మా సర్వీస్ని గుర్తించి వీళ్ళు కంటిన్యూ చేయాలి, వీళ్ళని రెగ్యులైజ్ చేయాలని మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా ఏ కోశాన కూడా ఆలోచించలేకపోతున్నారు. కానీ ఇదే క్యాడర్లో పనిచేస్తున్న మాతో పాటు ఇంకో కొంతమంది ఉన్నారు. సేమ్ కొత్తగా తయారైన ఆర్డీఎఫ్లు కానీ కలెక్టరేట్ కానీ ఇదే క్యాడర్లో ఇదే పోస్ట్లో జూనియర్ అసిస్టెంట్లు కానీ టైపిస్టులు కానీ పనిచేస్తున్న వాళ్ళని మళ్ళీ రెన్యువల్ కోసము ప్రపోజల్ సీసీఎల్ నుంచి సెక్రటరీ నుంచి ఫైనాన్స్కి ప్రపోజల్ పంపించారు. మరి మా 632 మందికే వచ్చిన గ్రూప్ 4 ప్రాబ్లము, పాలసీ ప్రాబ్లము మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? వాళ్ళకి అంటే వాళ్ళకి వర్తించని రూల్స్ మాకు మాత్రమే వర్తిస్తున్నాయా? మరి వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళతో ఉన్న సమస్య లేనిది మాతో ఉన్న సమస్య ఏంటి? అంటే ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టార్ట్ బుకింగ్లో జరిగిన అక్రమాలను చూపిస్తూ మా మీద దొబ్బేస్తున్నారు. దానికి మాకు సంబంధమే లేదు, రిజిస్ట్రేషన్కి మాకు సంబంధమే లేదు. ఆ స్లాట్ బుకింగ్లో జరిగిన అక్రమాలను వాళ్ళని కేసు చేసి వాళ్ళు బుక్ చేసి లోపల వేసినా అయిపోతుంది. ఆ సాకు తీసుకొచ్చి మా మీద చూపించేస్తే మేము ఏం చేయాలి? మాకు సంబంధం లేని దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మమ్మల్ని బలి చేస్తున్నారు. మీరు ఒకవేళ మిమ్మల్ని విధుల్లోకి తీసుకోకపోతే ఉండేది కార్యాచరణ ఏంటి అసలు? ఈ నెల 31 నాడు స్టేట్ సెక్రటరీ ముట్టడి చేద్దామని జేఏసీ నాయక్ తరఫున మన ప్రియలక్ష్మి గారితో పాటు మేమందరము స్టేట్లో ఉన్న అన్ని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరితో కలిపి సెక్రటరియట్ ముట్టడి చేద్దామని ప్లాన్ చేస్తున్నామండి. లక్ష్మయ్య గారు అదేనా 31కు సెక్రటరియట్ ముట్టడి ఉంటుందా? ఒకవేళ స్పందించకపోతే ప్రభుత్వం కనుక ఖచ్చితంగా స్పందించకపోతే సెక్రటరియట్ ముట్టడి చేస్తాము. అట్లనే ఇందిరా పార్క్ దగ్గర వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోజు అక్కడే తిని అక్కడే పడుకుంటారన్న. ఎందుకంటే ఇక ఉద్యోగాలు లేవు, జీతం లేదు. అన్నీరు కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది. అసలు 15-20 సంవత్సరాల పైచులకు పనిచేసిన తర్వాత మీరు నిన్నగాక మొన్న వచ్చిరండి అధికారం 2.5 ఏళ్ళు కాలేదు. ఉన్నమాట చెప్తాను, అధికారంలోకి వచ్చి వీళ్ళందరూ మీరు అధికారంలో రాకముందుకే వీళ్ళంతా డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉన్నారు. ఇలా నిట్టనీలుగా వీళ్ళని తీసేస్తా అంటే ఏం అన్యాయం ఇది? ఇలా ఎక్కడికి పోవాలి ఆ కుటుంబము? వాళ్ళకి ఆర్థిక భరోసా ఏముంది? వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. ఇలా అంటే ఇలా 630 మందిని తీసేసినా రేపు 5 లక్షల మందిని కూడా తీసేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇదేనా మీ పాలసీ కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి పాలసీలు కనుక మీరు తీసుకొని వస్తే, ప్రభుత్వం ఇలాంటి పాలసీలను తీసుకొస్తే తక్షణం ఉపసంహరించుకోకపోతే ఇక మేము అందరం కూడా ఆన్నే పడుకుంటాం. మీరు జంజి ఉద్యమం వాళ్ళు ఇప్పుడు ఆ ఉద్యమానికి 2 ఇంతలు ఉంటుంది. ఈ ఉద్యమం 5 లక్షల మంది పైచులకు ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ కూడా ఆన్నే పడుకొని నీ పాలసీ వెంటనే వెనకకు తీసుకొని అందరు ఉద్యోగాలు కాపాడేంత వరకు మేము అక్కడి నుంచి కదిలే ప్రసక్తి కూడా లేదని చెప్పి మేము గట్టిగానే ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలి. థ్యాంక్ యూ. ఇది వీఆర్ఏలకు ఈ గ్రూప్ 4 వాళ్ళు వచ్చారని చెప్పేసి అంటున్నారు కదా. ఈ గ్రూప్ 4 వాళ్ళు 2007 నుంచి 10 నుంచి కూడా వస్తున్నారు. అలాంటప్పుడు మరి వీఆర్ఏ నుంచి జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లో ఒక్కొక్క మండలికి 4-5 మంది చొప్పున ఇచ్చారు. మరి వాళ్ళకు కూడా లేదా ఈ పాలసీ? ఓన్లీ అవుట్సోర్సింగ్ కింద పనిచేసే వాళ్ళకి మాత్రమే ఉందా? మిగతా వాళ్ళకి లేదా? మరి వాళ్ళకి ఎందుకు వాళ్ళకి ఎందుకు ఆప్షన్ ఇస్తున్నారు? మరి గ్రూప్ 4 వచ్చిన తర్వాత మరి వీఆర్ నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు తీసేయట్లేదు? మరి వాళ్ళు ఎందుకు టర్మినేషన్ చేయట్లేదు? మరి దానికి ఏం ప్రాబ్లం? మరి ఎఫ్టీఎస్ ఆపరేటర్లు చేసిన తప్పిదాలను
తీసుకొచ్చి మా మీద రుద్ది మా మీద వేసుకుంటూ వచ్చి మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు? ఓన్లీ 632 మంది మాత్రమే మీకు లోకమవుతున్నారా? బడ్జెట్ ఈ 632 మందికి మాత్రమే తగ్గుతుందా? ఇంకొక విషయం సార్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ ఇయర్కి సంబంధించి 632 మందికి బడ్జెట్ అలాట్మెంట్ కూడా అయ్యింది. అయినా కూడా వీళ్ళకు సోర్స్ లేదని చెప్పేసి అని డిస్కంటిన్యూషన్ ఆర్డర్ ఇస్తున్నారు. మీరేం చెప్తారు అండి? 2016లో మేము రెవెన్యూలో టైపిస్ట్గా జాయిన్ అయినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల సీఎంలు వచ్చినారు, రకరకాల గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా ఎంప్లాయీస్ వచ్చారు, బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా వచ్చినారు, డిజేబిలిటీ ఎంప్లాయీస్ వచ్చారు. ఎవరు వచ్చినప్పుడు కూడా మా వేకెన్సీలు మా జాబుల జోలికి ఎవరు రాలేదండి. రేవంత్ రెడ్డి గారు వస్తే మాకు మంచి జరుగుతుంది, మాకు ఇంకా జీతాలు పెంచుతారు, మంచిగా ఉంటాయి మా లైఫ్లో అనుకుంటే ఇప్పుడు సడన్గా స్టేట్ పాలసీ అంటున్నారు. ఇంతకుముందు వచ్చిన గ్రూప్ 4 వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎక్సెస్ కాలేదా అండి? విఆర్ఏలని జూనియర్ అసిస్టెంట్ల ప్లేసుల్లో కూర్చోబెట్టారు, అప్పుడు స్టేట్ పాలసీ రాలేదా అండి? విఆర్ఏలు స్ట్రైక్ చేస్తుంటే ఒక ఎంఆర్ఓ ఒక ఆపరేటరే మండలాలు నడిపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. మా ప్రయారిటీ మా ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి, డిప్యూటీ కలెక్టర్లకి తెలుసు. వాళ్ళందరూ మా తరఫున లెటర్లు ఇచ్చారు. కానీ ఈ విషయాలన్నీ సీఎం గారి దృష్టికి వెళ్ళినాయా? సీఎం గారికి తెలిసే జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? ఇక్కడ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందండి. అందుకే మేము ఈరోజు ధర్నా చేయడానికి రకరకాల జిల్లాల నుంచి వచ్చినాము. మీరైనా సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి మాకు న్యాయం కల్పించాలి. మీరే డిస్టిక్ అమ్మా? మేము జనగాం డిస్ట్రిక్ట్ సార్. మేము 15 years నుంచి చేస్తున్నాం. ఇంత తొందరగా మమ్మల్ని డిస్కంటిన్యూ చేసి చాలా బాధగా ఉంది సార్. మేము ఇన్ని సంవత్సరాలు మేము చేసి మేము ఫంక్షన్లకు, కుటుంబాలకు ఎక్కడ అన్నిటికి దూరం ఉండి మేము వర్క్ చేసినాం సార్. మాకు న్యాయం కావాలి, మా విధులను తొలగించకుండా మమ్మల్ని కంటిన్యూషన్ చేయాలి. మమ్మల్ని మాకు 20 ఏళ్ళకు పైగా సేవ చేశారు మీరు రెవెన్యూ శాఖలో. ఎటు పోవడానికి కూడా మాకు ఛాన్స్ లేదు. ఇప్పుడు 45-50 ఏళ్ళకి వచ్చినాం. ఎవరు తీసుకుంటారు? బయటికి పోయినా కూడా మమ్మల్ని ఎవరు తీసుకోరు కూడా. నేను జాబ్ క్వాలిఫికేషన్ మాకు లేదు. ఇప్పుడు మమ్మల్ని సడన్గా తీసేస్తే మా పరిస్థితి ఏంటిది? మా కుటుంబాల పరిస్థితి ఏంటి? జాబే కాదు, ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు మీరు, అంతేనా? ఏదో జీతం కోసం పని కాదు, మీరు ఎమోషనల్గా కనెక్ట్ అడిగినాం సార్. అందరిని అడిగి విసిగిపోయినాం మేము. ఇక అందుకోసం రోడ్డు మీదకి వచ్చినాం. ఇక మా బాధలు ఏందో మాకు చెప్తున్నాం. ఇక రోడ్డు మీదకి వచ్చి ఎవరు వినట్లేదు. మీ పిల్లలు ఏం చేస్తారు? మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ఇంకా అయిపోలేదు. ఏంది మా పరిస్థితి ఏంది? మేము దీన్ని నమ్ముకొని మేము ఉన్నాం కదా. నమ్ముకున్న ఇంత సడన్గా మేము చేస్తే మేము ఏం చేయాలి? రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఏంటమ్మా ఇప్పుడు 632 మందిని తొలగించే కార్యక్రమం పెట్టుకున్నది ప్రభుత్వం? అదే అర్థం కావట్లేదు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నాం ఇక్కడ. అంటే ఇదే జాబ్ నమ్ముకొని ఉన్నాం. ఇప్పుడు 51-52 సంవత్సరాలు. మా పిల్లలు బీటెక్ 3rd year 4th year అయిపోలేదు. ఆయన సడన్గా తీసేస్తే ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు చేసే ఇదే ఉంది జాబ్. ఒకరు అంటే మంచి హెల్త్ బాగాలేక భర్త చేయకపోవచ్చు, భార్య చేస్తున్నారు. ఇప్పుడు అట్లా చేస్తున్నాము. అట్లా భార్య చేయకుండా భర్త చేస్తున్నట్టు ఒకరి మీద ఆధారపడినప్పుడు ఒకటేసారి తీసేస్తే ఏది? ఒకటేసారి తీసేస్తే అసలు చెప్పకుండా చేయకుండా కనీసము మానవత్వం అనేది ఉండాలి కదా. మీరు చేసిన జాబ్ కూడా ఏదో 1, 2, 3, 4 years కాదు. మీరు ఏదో మీరు జాబ్ చేసి ఏదో చాలా తీసుకుపోవడం, మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు, మీరు లీనమైపోయారు దాంట్లో. అసలు కరోనా టైంలో కూడా అసలు ఈవినింగ్ 7 వరకు కూడా చేస్తున్నాం. ఏ ఆఫీస్ పని చేయకుండా రెవెన్యూ వాళ్ళ పని చేసినాం మేము. ఇప్పుడు మిమ్మల్ని అట్లా కాదు, డిపార్ట్మెంట్లో అవసరం వస్తే అక్కడ కరోనా టెస్ట్ చేయడానికి మమ్మల్ని ఉపయోగించుకున్నారు. ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేస్తే డిపోలలో పని చేయించుకున్నారు. వెట్టి చాకిరి చేశాం సార్. ఈ డిపార్ట్మెంట్కి మా వయస్సు మొత్తం ధారపోసాం సార్. మా వయస్సు మొత్తం ధారపోసాము. ఇప్పుడు ప్రస్తుతం మాకు అన్యాయం, చాలా పెద్ద అన్యాయం జరిగింది సార్. ఎన్ని డిపార్ట్మెంట్లు అవసరం వస్తే ఎక్కడ ఏమన్నా వీసీ ప్రాబ్లం వచ్చినా మేమే వెళ్ళి టెక్నికల్గా చూడాలా. ఎక్కడన్నా వీసీ ఉందంటే మేమే వెళ్ళి సెట్ చేయాలా. పెద్ద ఎత్తున మీటింగ్లు ఉంటే మేమే వెళ్ళి మొత్తం మైకులు మొత్తం మేమే సెట్ చేయాలా. ఎక్కడ అవసరం వస్తే అక్కడ ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం మమ్మల్ని మాత్రం అన్యాయం చేశారు సార్. మేము 20 సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మొత్తం మా శ్రమ అనేది దోపిడీ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం మమ్మల్ని టర్మినేట్ చేయడం ఇది న్యాయం కాదు. సమాలోచన చేసి మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. మమ్మల్ని ఉద్యోగ భద్రత ఇవ్వాలి. వీలైతే మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇది మాత్రం మీరు ఎక్కడ నుంచమ్మా?
అది కలెక్టరేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. అదే మేము 17 years నుంచి చేస్తున్నాము, మమ్మల్ని కంటిన్యూ చేయమని చెప్తున్నాము. రద్దు చేసేసి టర్మినేషన్ రద్దు చేసి మమ్మల్ని తీసుకోవాలని కంటిన్యూ చేయమని అంటున్నాం. డిమాండ్స్ అయితే ఏం లేవండి మాకు. టర్మినేషన్ రద్దు చేసి మమ్మల్ని కంటిన్యూ చేయమని కలెక్టర్ రంగారెడ్డి. ఉద్యోగాలు మీరు కొనసాగించాలి అంతేనండి. ఇంకా వేరే డిమాండ్స్ ఏం లేదండి. ఇంకా వేరే డిమాండ్స్ అయితే ఏం లేదు. కలెక్టర్ ఆఫీస్లో ఏం వర్క్ ఉంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలుసు సార్? కలెక్టర్ సార్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాకు అవసరమని ఇప్పుడు మీరు ఇక్కడ లేడీస్ ఉన్నారు, జెంట్స్ కూడా ఉన్నారు. మీ పిల్లల చదువులు అయిపోయి మీ పిల్లలు సెట్ అయినారా? లేదండి, ఇంకా సెట్ అవుతుంది. వితంతువులు ఉన్నారు, హ్యాండిక్యాప్లు ఉన్నారు, అందరూ ఉన్నారండి. చాలా విధాలుగా బాధలు ఉన్నాయి సార్. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ అమ్మాయి వాళ్ళ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగర్ ఓకే, మీ డిస్ట్రిక్టే కదమ్మా ముఖ్యమంత్రిది? అవును సార్. మరి ఎందుకు ఇచ్చే ప్రభుత్వమే ఉద్యోగాలు తప్ప తీసేసే ప్రభుత్వం కాదని చెప్తా ఉంటాడు కదా బహిరంగ సభల్లో కూడా. చెప్పడం వరకే సార్, ఇంప్లిమెంట్ ఏం లేదు. ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటమ్మా అసలు? చెప్పలేం పరిస్థితి. ప్రభుత్వానికి కూడా తెలియాలి కదా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాబు బీటెక్ సెకండ్ ఇయర్, ఆయన పెరాలసిస్ వచ్చి ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంది? ఎక్కడ పోతుంది? వీళ్ళ కొడుకుకి వచ్చిందా? భర్తకు. వాళ్ళ అబ్బాయి ఏమో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. చిన్న అబ్బాయి సెకండ్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్ ఒక అబ్బాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ పోవాలి? ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా చెప్పుకోలేకపోతున్నాం. మళ్ళీ ఆమె దుఃఖాన్ని మింగుకుతున్నట్టే ఉంది, కాకపోతే కన్నీరు బయటకు మాట్లాడలేకపోతుంది. ఆమె బదులు మేము చెప్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నార్కల్ డిస్ట్రిక్ట్ సార్. మీ డిస్ట్రిక్టే కదమ్మా ముఖ్యమంత్రి? అవును, కానీ సార్ మేము పట్టించుకోవాలి కదా. మేము మంత్రులకు కూడా చాలా మందికి రిప్రజెంటేషన్ అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి ఇచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర చర్చిస్తామని చెప్పిండ్రు, కేబినెట్ మీటింగ్లో చర్చిస్తామని చెప్పిండ్రు. వాళ్ళు చర్చిస్తే మాకు ఇంత దాకా ఈ సమస్య ఈ దాకా ఎందుకు వస్తుంది సార్? అది చర్చించకనే కదా. ప్లీజ్ ఇప్పుడైనా రెస్పాండ్ అవ్వండి ప్రభుత్వం. దీంట్లో అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. మీరు ముగ్గురు మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? నాగర్ కర్నూలు పెద్ద కొత్తపల్లి మండలం. ఏం చెప్తారు మరి? మీ డిస్ట్రిక్ట్ ఆయన ముఖ్యమంత్రి, మా డిస్ట్రిక్ట్ తెలియకుండా జరుగుతుంది ఇదంతా? తెలిసే జరుగుతుంది కదా? తెలిసే జరుగుతుంది. మేము కూడా అదే అడుగుతున్నాం సార్. ఫస్ట్కు జీతాలు వేస్తా అన్నాడు, వైద్య సదుపాయాలు అన్నాడు, ప్రతి ఒక్కటి ఫస్ట్కి ఇస్తా అని చెప్పిండు. మరి ఉద్యోగాలు మొత్తం తీసేసిన తర్వాత ఫస్ట్కు జీతాలు ఎవరి అకౌంట్లో వేస్తాడు? ఎక్కడ పోతాయి అకౌంట్లో అమౌంట్ మొత్తం ఎక్కడ పోతుంది? మరి మేము ఎట్లా బతకాలి? 2 సంవత్సరాల నుంచి జీతాలు లేవు. మా సంసారాలు ఎట్లా నడవాలి? మా పిల్లలు ఎట్లా చదువుకోవాలి? మేము ఇది ఒక్క క్వశ్చన్ అయితే అడుగుతున్నాం. మాకు రెన్యువల్ కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి. మళ్ళీ అంటే మాకు రెగ్యులర్ కూడా చేయాలి కంపల్సరీ. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? మీ వాయిస్ వినిపిస్తారా? రండి, మాట్లాడే వాళ్ళు రండి, చెప్పండి మీ వాయిస్. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా వితౌట్ నోటీస్ లేకుండా డైరెక్ట్ మాకు డిస్కంటిన్యూ చేయడం అది కరెక్ట్ కాదు. మేము 2005 నుంచి పనిచేస్తున్నాను రెవెన్యూ డిపార్ట్మెంట్లో. నా వయసు 45 సంవత్సరాలు. వేరే ఏ ఉద్యోగానికి కూడా ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇన్నిసార్లు మేము రెవెన్యూ మినిస్టర్ని 4-5 సార్లు కలిసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి కానీ రెస్పాండ్ అయ్యి ఇప్పటికైనా మా సమస్యను క్లియర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. ఇంతటితో థ్యాంక్ యూ. చూశారు కదా, వీళ్ళ యొక్క బాధ దిగమింగుతూ ఉన్నారు. ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. జీతాల కోసం పనిచేయాలి. వెట్టి చాకరీ ఎవరు చెప్పారు కదా, ఇప్పుడు వెట్టి చాకరీ చేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుంచి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తుంది. దాదాపు వాళ్ళు 20-25 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం పని చేయాలి? వాళ్ళు ఏం పని చేయాలి? అడ్డకూలీలుగా ఉండాలన్నా, లేకపోతే ఆటోలు నడుపుకోవాలన్నా, లేకపోతే ఏం చేయాలి? తమాషనా ఇదేమన్నా? జీవితాలు అంటే తమాషనా ప్రభుత్వానికి? ఏమైంది? కూసబెట్టండి, ఇవ్వండి ప్రభుత్వం, కూసబెట్టి ఇవ్వండి పైసలు. మీకు అంత ఇబ్బంది అయితే ఏం పని చేయాలి? వాళ్ళు ఏదో ఒక పని చెప్పండి. వాళ్ళు చేస్తున్న పనిని వాళ్ళకి జీతాలు 1.5 year నుంచి ఇస్తలేరంట. ఎంత దారుణం ఇది! పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీరు వెలుగు మాటల బట్టబాలి అయిపోయింది, మీ కథ అంతా బయటపడ్డది. మీరు మీ ప్రజాప్రభుత్వం కూల్చడానికా, తొలగించడానికా, దేనికోసం? కట్టిన ఇండ్లు పెట్టిన పొయ్యిలను కూలగొట్టి ఏంది తమాషా? వీళ్ళంతా రోడ్డు మీద పడాలా? వాళ్ళు ఏం పని చేయాలి ఇప్పుడు? అది కాదమ్మా, అసలు ఏం పని చేయాలి వాళ్ళు? పోయి అడ్డ మీద నిలవడం. మీరు ఇప్పుడు తొలగిస్తామని చెప్పిండ్రు, తొలగిస్తున్నారు. మరి ఏమేమి పని చేయాలో చెప్పు. నువ్వు అడ్డకూలు చేయి, నువ్వు ఆటో నడుపు, నువ్వు సఫాయి పని చేయి, ఆ పనులు చెప్పురాదు. మరి ఏమవుతుంది? బుద్ధి ఉండాలి ప్రభుత్వాలకు. జిల్లాల నుండి కలెక్టర్లు కూడా మరి ఏమైంది వీళ్ళకు? ఇంతవరకు చేయట్లేదు. స్వయంగా మీ డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఉన్నారు కదా.
నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి కూడా ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు. ఒక ఆమె అయితే లోపల కుమిలిపోతుంది, భర్తకు పెరాలసిస్, కొడుకులు ఇంటర్లు 10th చదువుతున్నారు, బిడ్డలు కొడుకులు వాళ్ళు. ఎట్లా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇదే వేదికగా, వాళ్ళు మదనపడి కుంగిపోయి కూలిపోతే ప్రభుత్వ బాధ్యత వహించాలి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నీ మెడకు చుట్టుకుంటుంది, ఇది నీ 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 కథ అంతా బయటపడుతుంది. ఇది 100% ఇదే వేదికగా చెప్తున్నా, ఇప్పుడు రాసి పెట్టుకో. వాళ్ళు ఇవాళ ధైర్యంగానే ఉండొచ్చు, లోపల భయం ఉంది, కానీ తట్టుకోలేక వాళ్ళు ఏమైనా ఉంటారు కొందరు. ఏం జరిగిన ప్రభుత్వం బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నీ మెడకు తలిగిస్తాం, అది తెచ్చి నీ మెడకు ట్యాగ్ చేస్తాం. వీళ్ళ వల్లనే నీ వల్లనే వీళ్ళు జరిగినారు, అది జాగ్రత్త ఉండాలి. మీరు 100% వీళ్ళని విధిలోకి తీసుకోండి, లేకపోతే సెక్రటరియట్ ముట్టడి కాదు, నీ ఇంటికి కూడా వస్తారు. తెలంగాణ ఉద్యమం చూసిరు కదా, వీళ్ళంతా తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డలే వీళ్ళంతా, అంతేనా? ఉద్యమాలు తెలంగాణ వాళ్ళు ఉద్యమాలు ఉగ్గుపాలతోటే నేర్చుకున్నారు. ఇవాళ నువ్వు తొలగిస్తేనే రానికే కాదు, ఇక వాళ్ళు తెగిస్తే ఏం దాకైనా పోతారు. గుర్తుపెట్టుకో, అది యాదిలో పెట్టుకో, నీ తలకాయలో పెట్టుకో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ డిస్టిక్ బిడ్డలు కూడా ఉన్నారు ఇక్కడ. 432 కుటుంబాలను ఏం చేద్దాం అనుకుంటున్నావు? పని చేయి రాదు, ఓకే పంచాయతీ పోతుంది. వాళ్ళు తాగే ఇంత అన్నం, తినే అన్నంలో వాటర్లో ఇంత విషం కలిపిపోయి పోతే ఓ పని అయిపోతుంది. ఏమవుతుంది? సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వాలకు. శ్రీనివాసరెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇదే వేదికగా మళ్ళీ చెప్తున్నాం, ఆ బిడ్డలకు ఏం జరిగినా, ఆ కుటుంబాలలో ఎవరికి ఏం జరిగినా అది నీదే బాధ్యత, నీవే జిమ్మదారి తీసుకోవాలి. ఇదే ఫైనల్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.